ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుభ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో మీరు ఈ సందేశాన్ని వింటున్నారు. ఈ విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి సంఘటన వెనక పరలోకపు తండ్రి యొక్క ఒక ప్రణాళిక ఉంటుంది. మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే దేవుడు మీ హృదయ అంతరంగంలో ఉన్న వేదనను చూశారని, మీ ప్రార్థనలను ఆలకించారని అర్థం. లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ గదిలో మీరు మోకరించి కన్నీరు కార్చిన ప్రతి క్షణాన్ని ఆయన గమనించారు. మీరు అనుభవించిన అవమానాలు, ఎదుర్కొన్న శోధనలు మరియు ప్రభువా, నాకిక దిక్కెవరు అని మీరు వేసిన నిట్టూర్పులన్నింటికీ సమాధానమివ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ రోజు నుండి ప్రారంభం కాబోయే ఈ 8 రోజుల ప్రయాణం కేవలం మాటల కూర్పు కాదు, ఇది మీ ఆత్మకు లభించే ఒక దివ్యౌషధం. దేవుని వాక్యము సజీవమైనది మరియు బలమైనది. అది మీ జీవితంలోని ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిస్తుంది. మీ హృదయ కవాటాలను తెరచి ఈ ఆత్మీయ వర్తమానాన్ని స్వీకరించడానికి సిద్ధపడండి. దేవుడు తన కృపతో మిమ్మల్ని ఆవరించి ఈ ప్రయాణంలో మీ ప్రతి అడుగులోనూ తోడుగా ఉండి మీ ఆత్మీయ కళ్లను తెరవబోతున్నాడు. ఈరోజు నుండి వచ్చే 7 రోజుల వరకు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు సంభవించబోతోంది. ఇది కేవలం ఒక క్రమబద్ధమైన వీడియో సిరీస్ మాత్రమే కాదు, ఇది మీ ఆత్మను ఉజ్జీవింపజేసే ఒక పరలోకపు యాత్ర. చీకటిలో ఉన్నవారికి వెలుగును, బంధకాల్లో ఉన్నవారికి విడుదలను ప్రసాదించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. మీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలుండవచ్చు, లేదా మీ విశ్వాసం బలహీనపడి ఉండవచ్చు. కానీ ఈ 8 రోజుల సమయం మీ ఆత్మీయ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. దేవుడు తన వాక్కు ద్వారా మీతో ముఖాముఖిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన స్వరం ప్రేమాపూర్వకమైనది మరియు శక్తివంతమైనది. ఈ సందేశాలను మీరు వింటున్నప్పుడు మీ మనసులోని ఆందోళనలు తొలగిపోయి దేవుని శాంతి మీ హృదయాన్ని ఏలుతుంది. మీరు ఒంటరివారు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఈ 7 రోజుల ఆధ్యాత్మిక యాత్రలో మీరు పాల్గొనడం ద్వారా దేవుని సంకల్పం మీ పట్ల ఎంత గొప్పదో మీరు గ్రహిస్తారు. మీ జీవితంలోని ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చగల సత్తా ఆయనకు ఉంది. పరిపూర్ణ విశ్వాసంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించండి. ప్రస్తుతం మీరు ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో, ఏ సుడిగుండంలో చిక్కుకున్నారో నాకు తెలియదు, కానీ మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని ఒక తీరని వేదన ఉందని దేవునికి తెలుసు. రాత్రుళ్ళు నిద్రలేకుండా, భవిష్యత్తు గురించి భయపడుతూ, కన్నీళ్లతో దిండు తడుస్తున్న ఆ భయంకరమైన క్షణాలను దేవుడు చూశారు. లోలోపల అనుభవిస్తున్న ఒంటరితనం, ఆత్మీయులు దూరం కావడం వల్ల కలిగిన గాయం, నా జీవితం ఇంతేనా అని మీరు నిరాశతో కృంగిపోతున్న ప్రతిసారీ మీ అరుపులను దేవుడు వింటున్నారు. మనుషులు మీ బాహ్యరూపాన్ని చూసి తీర్పు తీర్చవచ్చు, కాని దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నారు. మీ కన్నీటి బొట్టు నేలమీద పడకముందే ఆయన దాన్ని చూశారు. ఆయన కనికరంగల తండ్రి. తన బిడ్డలు దుఃఖంలో ఉండటం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఆయన తన వాక్యము ద్వారా మిమ్మల్ని ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నారు. లోకపు ఆదరణ తాత్కాలికం, కానీ దైవిక ఆదరణ శాశ్వతం. మీ హృదయ భారమును ఆయన పాదాల చెంత ఉంచండి. ఆయన మీ భారాన్ని మోసి మీకు విశ్రాంతినిస్తాడు. ఈ రోజు నుండి మీ కన్నీళ్లు ఆగిపోయి దేవుని ఆనందం మీలో నిండబోతోంది. నీ ప్రార్థనలు ఆకాశానికి చేరడం లేదని, దేవుడు నిన్ను మరిచిపోయాడని నీవు శోకిస్తున్నావా? జవాబు దొరకని ప్రశ్నలతో నీ హృదయం ఒక బండరాయిలా భారమైపోయిందా? లోకం నిన్ను తక్కువ చేసి చూస్తున్నప్పుడు, నీ శ్రమలను చూసి ఇతరులు హేళన చేస్తున్నప్పుడు నీవు అనుభవించిన ఆ నరకయాతనను దేవుడు చూస్తున్నాడు. యెహోవా, నన్నెందుకు విడిచిపెట్టావు అని నీవడిగే ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర ఒక సమాధానముంది. దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన సమయం కోసం మనం కనిపెట్టాలి. నీవు పడుతున్న ప్రతి శ్రమ వెనుక ఒక మహిమగరమైన ఉద్దేశ్యముంది. శోధనల ద్వారానే నీ విశ్వాసం పరిపక్వం చెందుతుంది. దేవుడు నిన్ను మరిచిపోలేదు. ఆయన అరచేతుల మీద నీ పేరును చెక్కుకున్నాడు. నీ ప్రార్థనలకు జవాబు రావడం ఆలస్యం కావచ్చు, కాని అది రావడం ఖాయం. ఈ 7 రోజుల ధ్యానం నీలో కొత్త నిరీక్షణను చిగురింపజేస్తుంది. నీవిన్నాళ్లుగా అడుగుతున్న ప్రార్థనలకు దేవుడు తన శిలువ మాటల ద్వారా జవాబివ్వబోతున్నాడు. నీ నిరాశను తొలగించి నీకు ధైర్యమిచ్చే దేవుని హస్తం నీపై ఉంది. ఆయన నీకు తోడుగా ఉన్నాడని నమ్ము. ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు ఒక బలమైన వాగ్దానం చేస్తున్నాడు. కుమారుడా, కుమార్తె, నేను నిన్ను చూస్తున్నాను. లోకం నిన్ను విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను. నీ కన్నీళ్లను తుడిచి నీకు నెమ్మదినివ్వడానికి నేను నీతోనే ఉన్నాను. ఈ మాటను నీవు హృదయపూర్వకంగా నమ్మినట్లయితే నీలో ఒక అద్భుతమైన మార్పు ఇప్పుడే ప్రారంభమవుతుంది.
దేవుని వాగ్దానాలు ఎన్నడూ తప్పువు, అవి నమ్మదగినవి మరియు సత్యమైనవి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దేవుని వాగ్దానం నీకు రక్షణ కవచంలా ఉంటుంది. ఆయన నిన్ను తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. నీవు వెళ్తున్న అగ్నివంటి శోధనలలో ఆయన నీకు తోడుగా నడుస్తాడు. సింహపు బోనిలో దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు, అగ్నిగుండంలో సెడక్, మేషక్, అబేద్నెగోలకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు. నీ భయాలను ఆయనకు అప్పగించు, ఆయన నీకు అద్భుతమైన జయాన్ని ప్రసాదిస్తాడు. ఈ 7 రోజున ప్రయాణం నీ జీవితంలో దైవిక కార్యాలు చూడడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఆయన నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? ధైర్యంగా ఉండు, దేవుడు నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు కల్వరి శిలువపై మరణయాతన అనుభవిస్తున్నప్పుడు తన ప్రాణం పోయే ఆఖరి క్షణాల్లో కూడా మన విముక్తి కోసం, మన రక్షణ కోసం ఆలోచించారు. ఆ భయంకరమైన శ్రమలో, ఒళ్లంతా రక్తం చిందిస్తున్న ఆ స్థితిలో శత్రువుల మధ్య ఆయన పలికిన 7 మాటలు కేవలం అక్షరాలు కావు. అవి మరణాన్ని జయించే జీవం, పాపం నుండి విడిపించే పరలోకపు శక్తి మరియు ప్రతి మనిషికీ అవసరమైన విమోచనం. లోకం పాపంతో నిండినప్పుడు, మనిషి దేవునికి దూరమైనప్పుడు ఆ దూరాన్ని తొలగించడానికి యేసు ప్రభువు శిలువను ఎక్కారు. ఆయన పలికిన ప్రతి మాటలో ఒక అద్భుతమైన మర్మం దాగి ఉంది. ఆ మాటలు మీ అంతరాత్మను తాకి, మీలోని అపరాధ భావన్ను తొలగించి, మీకు నిత్యజీవం పట్ల ఆశను కలిగిస్తాయి. శిలువ అనేది ఓటమికి చిహ్నం కాదు, అది విజయానికి నిదర్శనం. ఆ శిలువ నుండే ఆయన మనకు శాంతిని, క్షమాపణను మరియు నిరీక్షణను అనుగ్రహించారు. ఈ 7 మాటలను మనం ధ్యానించడం ద్వారా దేవుని ప్రేమ ఎంత లోతైనదో మనం గ్రహిస్తాం. ఆయన మన కోసం ఎంతటి త్యాగాన్ని చేశారో మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ ప్రయాణం మనల్ని దేవుని దగ్గర మరింత చేరువ చేస్తుంది. ఈ 7 మాటలు దేవుని హృదయాన్ని మనకు ఆవిష్కరిస్తాయి. ప్రతి మాటలో ఒక నిగూఢమైన పరలోక రహస్యముంది. అది మీ ప్రస్తుత సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపుతుంది. రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ 7 రోజుల ప్రయాణంలో ఒక్కో మాట మీ జీవితంలోని ఒక్కో సంకెళ్లను తెంచివేస్తుంది. మొదటి మాట క్షమాపణ గురించి చెబితే, చివరి మాట సమర్పణ గురించి వివరిస్తుంది. ఈ మాటల ద్వారా దేవుడు మనకు ఆయన మార్గాన్ని చూపిస్తున్నాడు. మనం ఏ విధంగా జీవించాలి, ఇతరులను ఎలా క్షమించాలి మరియు దేవునిపై ఎలా ఆధారపడాలి అనే విషయాలను ఈ 7 మాటలు మనకు బోధిస్తాయి. ఇవి కేవలం చారిత్రక మాటలు కావు, ఇవి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సమాధానాలు. మీ కుటుంబంలో గొడవలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా లేదా అనారోగ్యంతో బాధపడుతున్నా ఈ 7 మాటల ధ్యానం మీకు ఖచ్చితంగా మార్గాన్ని చూపుతుంది. దేవుని వాక్యమునకు మనల్ని స్వస్థపరిచే శక్తి ఉంది. ఈ 8 రోజుల సమయాన్ని దేవుని పాదాల చెంత గడపడానికి కేటాయించండి. ఇప్పుడు ఆ అత్యంత పవిత్రమైన యేసుప్రభు మాటలను భక్తితో మరియు ఏకాగ్రతతో విందాం. ఈ మాటలు మీ హృదయంలో నాటబడి నూరంతలు ఫలించునుగాక. ఇప్పుడు మనమందరం ఏకీభవించి ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడవైన మా పరలోకపు తండ్రి, సర్వసృష్టికి కర్తవైన నీ పాదాలకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డను మీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభువా, వీరి హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని మీరు తాకండి. మనుష్యులకు చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్న వీరి వేదనను మీరు చూస్తున్నారు. వీరి కన్నీళ్లను తుడిచి మీ పరలోకపు శాంతితో వీరి హృదయాన్ని నింపమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను, అప్పుల బాధలో ఉన్నవారికి విడుదలను, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నవారికి సమాధానాన్ని ప్రసాదించండి. వీరి విశ్వాసాన్ని బలపరచండి. ఈ రోజు నుండి వీరు పట్టుకునే ప్రతి పనిలో మీ ఆశీర్వాదముండునుగాక. వీరి గృహమును మీ వెలుగుతో నింపండి. ఎటువంటి దుష్టశక్తులు వీరిని సమీపించకుండా మీ దేవదూతల కాపలాను ఉంచండి. వీరి జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి. మీ కృపతో వీరిని ఆవరించండి. ఈ 8 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణంలో వీరిని నడిపించండి. తండ్రి, రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ 7 రోజుల ధ్యానంలో వీరిని ఆత్మీయంగా బలపరచండి. ప్రతి మాట వీరి ఆత్మను ఉజ్జీవింపజేయాలి. వీరి సమస్యల సంకెళ్లు తెగిపోవాలి. అద్భుతాలు చేసే దేవుడిగా వీరి జీవితంలో మీ అద్భుత కార్యమును జరిగించండి. అంధకారం తొలగిపోయి మీ ఆశ్చర్యకరమైన వెలుగు వీరి కుటుంబంలో ప్రకాశించునుగాక. వీరి ప్రతి అవసరాన్ని మీ మహిమలో తీర్చండి. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను, బలహీనంగా ఉన్నవారికి మీ బలాన్ని అనుగ్రహించండి. ఈ మాటలు వీరి హృదయాల్లో నాటబడి గొప్ప మార్పును తీసుకురావాలి. ప్రతికూల ఆలోచనల నుండి వీరిని విడిపించి మీ చిత్తానుసారంగా వీరిని మలచండి. మీ వాక్యము వీరి పాదాలకు దీపముగా, వీరి త్రోవకు వెలుగుగా ఉండునుగాక. వీరి చుట్టూ ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మించండి. వీరిని దీవించి వర్ధిల్లచేయమని వేడుకుంటున్నాం. మీ ఘనమైన నామానికే మహిమ,
ఘనత ప్రభావాలు కలుగునుగాక. సర్వశక్తిగల నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అత్యంత వినయంతో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. ప్రియమైన వారలారా, ఈ ఆత్మీయ ప్రయాణంలో మీరు నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడాలని మీరు ఆశపడుతుంటే ఇప్పుడే కామెంట్ బాక్సులో నేను సిద్ధంగా ఉన్నాను లేదా ప్రభువా నాతో మాట్లాడండి అని టైప్ చేయండి. మీ విశ్వాసమే మీకు అద్భుతాన్ని తెస్తుంది. దేవుని వాక్యముపై ఆకలి దప్పులు గలవారిని ఆయన తృప్తిపరుస్తాడు. మీరు చూస్తున్న ఈ వీడియోను కేవలం ఒక సమాచారంగా చూడకండి, ఇది పరలోకం నుండి మీకు అందిన పిలుపుగా భావించండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే మీరు దేవుని వైపు తిరిగి ఆయన స్వరానికి లోబడాలి. రేపటి నుండి మనం ఒక్కో మాటను లోతుగా ధ్యానించబోతున్నాం. ఆ మాటలు మీ జీవితానికి దిక్సూచిగా మారతాయి. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మీలో ఒక గొప్ప పనిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుని మహిమ మీపై ప్రకాశిస్తుంది. ఈ సందేశం మీలో నూతన శక్తిని నింపుతుందని నేను నమ్ముతున్నాను.